ఏ నమస్తే, నా పేరు బన్నీ. నా నెత్తి మీద ఉంది ఏందని చూస్తున్నారులే. నా బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటారుగా, అక్కడే మీరు అప్పులో కాలేసినట్టు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నా నెత్తి మీద ఉన్న అప్పులు. ఇవేవో నా కోసమో నా ఫ్యామిలీ కోసమో చేసినాయి అనుకుంటారులే. నా దోస్తుల కోసం చేసినాయి. నేనేదో బాగా బల్స్ కొట్టుకొని ఇచ్చిందంటే అది కాదు. నా దగ్గర పైసలు లేకపోయినా నా దోస్తుల కోసం అప్పు చేసి మరీ ఇచ్చినాయి. ఇక ఒక్కసారి మన దోస్తులకు డబ్బులు ఇస్తే వస్తాయంటే సచ్చినా రావు. అందుకే అవన్నీ నేను ఇప్పుడు కట్టుకుంటున్నా. అసలు మనకు బ్యూటిఫుల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, మనోలే క్రియేట్ చేసిర్రు, బన్నీ అన్న అసోసియేషన్. మనకున్న లేకిర్ పంచాయతీ జాలవన్నట్టు ఇదొకటి. వాళ్ళకే ప్రాబ్లం వచ్చినా నన్ను మింగనికే ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. మీరేనండి అబ్బా, అసలు ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పోస్ట్ కోవిడ్ 2022 అప్పుడే నాకు కొత్తగా జాబ్ వచ్చింది. ఆ దరిద్రం అప్పుడే స్టార్ట్ అయిందబ్బా. మీరే చూడుర్రి. అరే అట్లా కాదన్నా, నువ్వు విను. 9 to 5 జాబ్ ఉన్న రోజంతా వీకెండ్ వైపు సింగిల్ గా తిరిగేస్తా. పియానా వింటేజ్ బైక్ గెలిసే అమ్మెచ్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లేవై పూజలు తీర్చేస్తా. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రై పంచాయతీలో ఉన్న పని అంతా సార్ట్ అయితే ఏదన్నా పెట్టుకున్నా ఇన్స్టెంట్ గా ఫ్లాప్ అయితే ప్రాఫిట్ లా కాలేజ్ నా లాస్ట్ మినిట్ లాస్ అయితే కిస్మత్ లా రాసిన చెయ్యేస్తే మింగేస్తే. అరే నువ్వు దోస్తాన్ కోసం జానిస్తావేమో, కానీ మా బన్నీ ఆడు మన ఆస్తి మొత్తం రాదు. ఏం జాబు ఏమో నీ అమ్మ. అమ్మ ఈడున్నాడేంటి ఇక్కడ? నీ అమ్మ వెంటసారి 20,000 బొక్క పెట్టిండ్రా. పైసలు ఏముందిలే, ఇమ్రాన్ భాయ్ మనోడు. ఏముందిలే. అరే ఇమ్రాన్ భాయ్, ఏమైందా ఇట్లున్నావు? ఎక్కడా బన్నీ? నా పెళ్ళాంకి పాత మొగుడు కొడుతుండని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా. ఆమెకి ఇంతకు ముందే 2 పిల్లలు ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. ఆటో అమ్మేసిన, దందా మొత్తం పోయింది. ఏం అర్థమవుతలేదు బన్నీ. అమ్మ దీనమ్మ, ఇప్పుడు మళ్ళీ ఏదో వేసేటట్టున్నాడు రా. మెల్ల ఇక్కడ కొంచెం గాయపడిపోయినాయి. ఇమ్రాన్ భయ్యా, నా నెంబర్ ఉంది కదా, నువ్వు నాకు ఫోన్ చేయి. బన్నీ బాయ్ 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 బాయ్. హలో హలో బన్నీ, నేను ఇమ్రాన్ అన్న మాట్లాడుతుంది. ఇప్పుడు ఈడెందుకు ఫోన్ చేసిండ్రా? ఇమ్రాన్ భయ్యా, రేపు ఇది ఉంది కదా బన్నీ, మీ వదిన నీకోసం స్పెషల్గా బిర్యానీ వండుతుంది బన్నీ. లంచ్కి రావా ప్లీజ్? ఏదో ఎక్కడనో కొడుతుందిరా బన్నీగా. సరే సరే సరే. ఈడు మళ్ళీ ఏదో పెట్టేటట్టున్నాడు. అరే ఏడబోతున్నాం రా? ఇమ్రాన్ బాయ్ ఇంటికి రా. అరే మొన్ననే ఆడు నీకు 20,000 బొక్క పెట్టిండ్రా, అయినా సిగ్గురాలేదారా నీకు? పాపం రా, ఇమ్రాన్ బాయ్ కష్టాల్లో ఉన్నా కానీ ఇంటికి బిర్యానీ తినడానికి పిలిచింది చూడు. పెడతాడు. ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టి మరి దీపం పెడతాడు. అప్పుడు కానీ అర్థం కాదురా నీకు. నీ అగో బాయ్ బయటనే ఉన్నాడుగా. ఉన్నాడు. బిర్యానీ కుమ్మేయాలి ఇవాళ. అరే ఆవు బన్నీ బాయ్, చాలా మంచి పని చేసావు. ఎట్లా ఉన్నావు? ఆవు. సలాం అలైకుం భయ్యా. సలాం అలైకుం. బయటో బన్నీ అన్న బయటో. అరే బేగం చూడు, బన్నీ అన్న వచ్చిండు. ఆవు. నమస్తే బన్నీ అన్న. నమస్తే. ఎలా ఉన్నావు? ఇమ్రాన్ ఎప్పుడు నీ గురించే చెప్తుంది. నువ్విచ్చిన పైసలతోనే చీర నాకు గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. అమ్మ దీనమ్మ, మీ అమ్మకు బాగాలేదని పైసలు తీసుకొని ఇదారనో చేసింది. నేను ముందే చెప్పినా కదరా.
అరే బేగం డాలో బేగం డాలో తీసుకో అన్నా, నువ్వు కూడా తీసుకో. ఆపికే లేవనాయాజీ మీకోసమే వండాము పీస్ డాలో బేగం ఆజీ ఇంకో भी నీచే 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 సే డాలో కింద నుంచి తీ ఇంకొంచెం రైసే బన్నీ అన్నకి నువ్వు తిను చాలు నీకు చాలంటాడేట్రా, ఏం పెట్టలేదుగా. రైస్ అయ్యి చాలండి, ఎక్కువ అయిపోద్ది. చాలు అంట చాలు. ఇంకేంటన్నా అంత మంచిదన్నా మళ్ళా? ఎక్కడా బన్నీ బాయ్, చూస్తున్నావు కదా మీ వదిన కడుపుతో ఉంది పాపం. చాలా కష్టపడుతుంది బన్నీ బాయ్. రాత్రిపూట అసలు నిద్ర పడతలేదు, మంచం లేదు కదా బన్నీ బాయ్. అయ్యో పాపం. తేడా కొద్దేటి. నువ్వే కొంచెం హెల్ప్ చేసి చిన్న మంచం ఇప్పిస్తే నా కొడుకు పుట్టాక నీ పేరు పెట్టుకుంటాను బన్నీ బాయ్. పెట్టాడ్రా ఫిట్టింగు. ఊరుకో ఇమ్రాన్, బన్నీ అన్న నా సొంత అన్న లెక్క. అన్నకు చెల్లి బాధ అర్థం కాదా? మనం అడిగే అవసరం కూడా లేదు, అడగకుండానే అన్నీ తీరుస్తాడు. అంతే. ఇట్లిరికినవేంద్రా విధాడింద్రా నీతోటి వింత నాటకం. చెప్తే విన్నావా? ఈ ఫకీర్ గారు ఇంటికి పిలిచి బిర్యానీ పెడతా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఉందిరా నీకు. ఇప్పుడు ఎంత లాగుతారో ఏంటో. ఇంకా సేపు ఉంటే ఇంటి రెంట్ కూడా కట్టమంటాడేమో. సరే అన్న, రేపు నా పెళ్ళి పో, ఏదన్నా ఒకటి తీసుకుందాం దా. మా బిర్యానీ అరే పెడతారు దా. రేపు నాంపల్లికి పోదామా? ఇమ్రాన్ బాయ్, ఒకటి అడిగితే ఏమనుకోవద్దు. చెప్పు. తిననీకి తిండి లేదు, పండనీకి జాగూడం లేదు. హిసొంటప్పుడు అవసరం మనకు మూడోడు. అరే ఏం గమ్మత్ మాట్లాడుతున్నావు బన్నీ బాయ్? వాడెవడో ఇద్దరిని కన్నాడు, మనం కూడా కమ్సే కమ్ ఇద్దరిని కనకపోతే ఇజ్జత్ ఏం కావాలి బాయ్? వా వా కానీ 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 అచ్చా బేగం, సగడి అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యిండ్రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది. గది తీసుకొని గమ్ముని ఇక్కడికి వెళ్ళినాడు. మన దగ్గర పైసలు ఏడున్నారా? 3,000 ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుని పోతుందా? ఏకెత్తా 3,000. 3,000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం. అయితే అట్లా కాదు అన్నా, దీని మీద ఎవడు చచ్చిపోయిండో తెలియదు మనకు. ఆ చచ్చిపోయినోడు మీ వదిన కడుపులో పుట్టే బిడ్డకి పడితే ఏంటి పరిస్థితి నాది? భయమైతుందన్నా నాకు. ఏంది అన్నా? ఏమి అన్నా? దెయ్యమా? నిధి పని మంచిగుందిలే. రే చూడరా అన్నా, అర్థం చేసుకో. అని పైసలు కూడా లేవు నా దగ్గర. పైసలదేముంది అన్నా, మీ వదిన ప్రాణాల కన్నా ఎక్కువనా? తక్కువలోనే కొత్త మంచం తీసుకుందామన్నా, ప్లీజ్ అన్నా. రే వద్దురా. సరే దా దా. నీ నాకిచ్చేస్తున్నాడుగా. షాప్ పెద్దగానే ఉంది. ఏ కిత్తా భయ్యా? ये 5,000 गिरेगा। ఇప్పుడు ఉన్న 5,000 ఇడికి పెట్టేస్తే 5,000. భయ్యా అది ఇమ్రాన్ భయ్యా లేలు. బాబోయ్ మళ్ళీ మొదలెట్టిండ్రా ఈడు. మళ్ళీ ఏమీ అయింది అన్న? కొత్త మంచం ఇది, దయ్యం గియ్యం ఏమీ రాదు. కావాలంటే కొబ్బరికాయ కొట్టు, నాది కొనిస్తుంది. దెయ్యం కాదు బన్నీ, ఇది ఏమో సింగల్ మంచం. మీ వదినకు నేను పక్కన లేకపోతే నిద్ర పట్టదు. రేపు నాకు కొడుకు పుట్టినాక నీ పేరు పెట్టుకుంటాను కదా, వానికి కూడా జాగా కావాలి కదా బన్నీ. పనిలో పని పెద్ద మంచం తీసుకుందాం. పాపం పాపం అన్న ప్రతిసారి నా కింద దీపం అన్నట్టు అవుతుంది కదరా. ఏమిరా నీ బతుకు? అది కాదన్నా, నా దగ్గర డబ్బులు లేవు, అర్థం చేసుకో అన్న ప్లీజ్ ప్లీజ్. సరే వదిలే బన్నీ, నా చావు నేను చేస్తాను. పోయి మీ వదినకి చెప్పేస్తాను నాకు బన్నీ లేడు, మీ వదినకి అన్న లేడు అని. పో పో పో. ఆగు, నువ్వేడిపోతావు, ఉండు, బా. అదేదో నేనే చేస్తా. రే రే చెప్పేది ఇంట్రా. హలో మామ, ఒక 10,000 ఉంటే పంపిస్తావారా? శాలరీ రాగానే పంపిస్తాను. 5,000 ప్లస్ 10,000 కలిపి పంపిస్తాను రా. ఏమంటే ఏం చెప్తాం రా, నాకు ఈడ ఒక దరిద్రుడు తగిలిండు. సో ప్లీజ్ సెండ్ మీ 10,000. ఓకేనా?
ఐ విల్ సెండ్ యూ 15,000 ప్లీజ్. బన్నీ అన్న వస్తున్నావా? ఇమ్రాన్ భాయ్ వస్తున్నా, కమింగ్. మే ఆ రూమ్ एक इतना भैया 15,000 ఫైనల్. 15,000 భయ్యా, ఇది చాలా బాగుంది భయ్యా, నాకు చాలా నచ్చింది. కొని పెట్టు భయ్యా. నీది దానికి ఎందుకు నచ్చదు? 15,000 అది నీది, డబ్బులు తగలాబెట్టు. ये दे दो भैया. ఈడో ఫకీరు ఈడో బికారి సరిపోయారు అరే ఇద్దరు. బేటే ఏ ప్యాక్ కర్. किधर पेमेंट? 15,000 ఏంటో నాడు పదా. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. అమ్మ వీడిని మళ్ళీ ఫోన్ చేస్తుండు. ఇమ్రాన్ భయ్యా. బన్నీ అన్న థ్యాంక్స్ అన్న, మంచం చాలా బాగుంది అన్న, మీ వదినకి కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చదురా నీకు? 15,000 మింగినావు కదా, మంచిగానే ఉంటుందిలే. నువ్వు హ్యాపీయే కదా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. బన్నీ అన్న నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది. ఎందుకు? నీకు బాగానే పడతాదన్నా, ఎందుకు అంటే మంచి పరుపు ఉంది కదా మెత్తగా. కానీ మీ వదినకే రాత్రి అంతా నిద్ర లేదు. మంచం ఉంది కానీ పరుపు లేదు కదా, తెల్లవారు లెగిసేసరికి మొత్తం ఈపులు నొప్పి అంటుంది. పని అన్నా ఇంత చేసావు కదా, ఇంకొక్కసారి ఆ డబల్ పరుపు కొని పెడితే పాపం మీ వదిన మంచిగా ఆరాం చేసుకుంటుంది కదా అన్నా. మళ్ళీ చేస్తే ఇమ్రాన్ భాయ్. ఇప్పుడు మీరే చెప్పండి, నేను మంచోన్నా? నన్ను మింగుతున్నారని తెలిసినా కూడా మింగించుకుంటున్నా. వద్దులే, ఫీల్ చేసుకోండి, మీరే చేసుకోండి. చిదినమ్మ జీవితం, నీ అవ్వ ఏం జీవితం రా ఇది. ఈ జీవితం కోసమా కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు పెట్టుకొని మరి బతికింది. ఇన్ని లేకి లత్కూరు పంచాయతీలో కూడా నా లైఫ్లో కొంచెమైనా హ్యాపీనెస్ మిగిలిందంటే నా ప్రియ వల్ల. మై లైఫ్, అది నా ప్రతి సిచ్యువేషన్లో నాతోనే ఉంది. నా కష్టాల్లో, నా బాధలో, నా దుఃఖంలో, ప్రతి సిచ్యువేషన్లో నాతోనే ఉంది. వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. పదండి చూద్దాం. చాలా కాన్ఫిడెంట్గా ప్రియ అంటే నా పిల్ల అనుకున్నారులే. నా బతుకు అదొకటి తక్కువ. ఇదే నా ప్రియ, మేరా దిల్ కా ధడ్కన్. ఏం బన్నీ అన్న, అందరికీ పెళ్లి తోఫాలు ఇస్తున్నావంట, మళ్ళా మాకు లేదా బీర్వానో ఏదో ఒకటి? గిఫ్టా? ఏ గిఫ్ట్? ఎవరికి ఇచ్చిన గిఫ్ట్? ఏ ఊకానా, నేను ఇమ్రాన్ ఖాన్ వాట్సాప్ స్టేటస్ చూసిన, ఆయనకి మంచం ఇచ్చినవంటగా. వీడి అమ్మ ఏం చిల్లరగాడన్నవాడు. 3,000 అని చెప్పి తీసుకొని పోయినా 15,000 వేసి నాకు టెండరు. వాడి నెంబర్ బ్లాక్ చేసిన నేను, కనిపోయి నాకు వాడి స్టేటస్. అరే నేను చూపెడతా అన్న నీకు, వాడేం పెట్టిండో. ఈ లంచ్, నేను చచ్చిపోతానా, నేను చచ్చిపోతా. అప్పటికి అప్పులలో చచ్చిపోతున్నా అన్న నేను. ఏదైనా బిజినెస్ ఉంటే చూడన్నా, అప్పుల్లో అప్పు స్టార్ట్ చేస్తా. మా సార్ పిలిచిండు, అదేదో ల్యాండ్ బిజినెస్ అన్నాడు, ఆడికే పోయేస్తా. లైఫ్లో ఏదో ఒకటి చేయాలన్నా, లేకపోతే కష్టం. ఇగో టెన్షన్ ఎందుకనా, నేనున్నా కదా, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నది, పక్క హిట్ అవుతుంది. ఏంది అది? ఇగో ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం కల్తీ అయిపోయింది. ఆర్గానిక్ చేద్దాం. అంటే ఆర్గానిక్ పాలు చేద్దామన్నా. ఇది కూడా? అరే గదెంత పని అన్న, మనము హర్యానాకి వెళ్ళి 2 బర్రెలు తీసుకొద్దాం. 1,00,000 రూపాయల పని అయిపోతుంది. ఒక్కొక్క బర్రె 30 లీటర్లు ఇస్తుంది రోజుకి. 2 బర్రెలు 60 లీటర్లు, కమ్సే కమ్ 50 లీటర్లు ఇస్తుంది అన్న. లీటర్కి 80 వేసుకున్నా కూడా రోజుకి 4,000 అంటే లెక్కయ్యి. నెలకు 1,20,000. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని చూస్తున్నా. మన దగ్గర పండ్లు గిరి పెట్టుకొని పైసలు ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారన్న. నీకెందుకు 1,00,000 రూపాయలు అసలు ముచ్చటే కాదు.
అన్నా జర డబ్బులు జాగ్రత్త, నిన్ను నమ్మి నీ చేతిలో డబ్బులు పెడుతున్నా. అరే ఊకో బన్నీ, పైసలు ఎడపోతాయి. 2 రోజుల 2 బర్రెలు నీ చేతిలో ఉంటాయి. ఓకే వర్షన్ కాక్. దీనమ్మ బండి కూడా అమ్మి మింగిన. ఇమ్రాన్ ఖాన్కి 20,000 ప్లస్ 15,000 35,000, ఇంటి ఈఎంఐ 30,000, వచ్చే 50,000 జీతం, బయట 10,000 ఇంట్రెస్ట్, మళ్ళీ వచ్చే 50,000 జీతానికి 75,000 ఖర్చు. నీ కుత్త ఎంతసేపు వెయిట్ చేయాలరా కార్తీ? అరే నీకెప్పటి నుంచో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అరే ఎవరెవరికో పైసలు ఇప్పిస్తావు, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలరా ఎప్పుడైనా. లాస్ట్కి మనకి ఎవ్వడు ఏం చేయడు, మనకు అవసరం ఉన్నప్పుడు ఫోన్లు కూడా లేపరు. ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ రా, వెదర్ ఇట్ ఈస్ టైమ్ ఆర్ మనీ. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ యూ హూ విల్ బి దేర్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. ఇవన్నీ నిజమే కానీ సార్, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. నీ కుత్త, నేను చెప్పేది విను, లేకపోతే కార్లోంచి మింగే. నీ అవ్వ. ఇగో అక్కడ కళ్ళుంది, ఆపు తాగుదాం. ఇందాక బుద్ధి ఇప్పుడు కలదా? ఏమిరా ఏదో అంటున్నావు? ఏం లేదు సార్, తాగుతాందా. పక్కకు పెట్టు. రెండు పోయి. అరే మొన్న నీకు చెప్పా కదా ల్యాండ్ కొన్నా అని, దాని వెనకాల ఇంకొక బిట్ ఉంది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయి. ఇద్దరం కలిపి కొందాం. 5 years డౌన్ ద లైన్ ఫామ్ ల్యాండ్ చేసి అమ్ముదాం, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నీకు కూడా అప్పుల్లో లేకుండా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఏమంటావు? ఏంటి సార్ ఇన్వెస్ట్ చేయాలా? నాకు ఆఫీస్ కోనికే పెట్రోల్కి పైసలు దిక్కులేక నేను ఏడుస్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయంటున్నారు. సూపర్ సార్, సూపర్. అంతే. నీ కుత్త పైసలు ఎవడరా అడిగింది? పైసలు నేను ఇస్తా, ఇంట్రెస్ట్ కూడా నాకు వద్దు. నీకు జీతం వస్తుంది కదా, నెల నెల నాకు కొంచెం కట్టు, అది చాలు నాకు. 75 ప్లస్ 20 ఏమంటావు? ఇంకో 95. బాగానే ఉంది సార్, కానీ ఆ రిజిస్టర్ ఆఫీస్ పొంట, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ పొంట తిరగడం నా వల్ల కాదు సార్. ఆఫీస్ ఉంటుంది కదా, ఈ లీవ్లు ఇయ్యాడు సార్ నాకు. అరే అదేం పర్లేదు, రామ్ నాయక్ అని ఒక బ్రోకర్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడు అదంతా. ఆగు, వాడికి కాల్ చేస్తా. దొరికిండు. నమస్తే సారు. ఏడున్నావు? ఈయన తలలో ఉన్నా. మేము ఈడే ఉన్నాం. అవునా? వస్తావా సారి? 2 నిమిషాలు నీ ముందుంట సారు, వస్తా. నాకు దొరికిండు బక్రా. వాడు ఈడే ఉన్నాడంట, వస్తున్నాడు. నీ కుత్త దాంట్లో వేస్తావు. నీ అవ్వ, వాంతో జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? వాంతో పని తప్ప వేరే లొల్లు పెట్టుకోవద్దు. నమస్తే సార్, బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? బాగున్నాను. ఎట్లున్నావు? కల్లా సారు ఇటీయండ్రి. నీ ముందు అవుతే బాగోదు సార్. బా ఏమన్నా తీయకున్నదా సారు? నీ చేతితో అయితే అమృతం లెక్క ఉన్నది. ఉంటుంది, కూర్చో. సారు 2 చెప్పుకుంటా. కాకా, సార్ ఖాతాలో 2 సీసాలు. ఏం సార్ ఫోన్ చేసినావు? అది వీడు నా స్టూడెంట్. నమస్తే. నా తమ్ముళ్ళ లెక్క. ఓ అదే ఆ బిట్ ఉంది కదా, ఆ బిట్టు వెనక బిట్టు. అరే జబర్దస్త్ ఉంటుంది అన్న. అదే ఈస్ట్ ఫేసు సూపర్ ఉంటుంది. నాతో పాటు వీడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే వాడు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు, సో వాడు ఈ రిజిస్ట్రేషన్ పనులు చూసుకోలేడు. నువ్వే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చూసుకోవాలి. నువ్వు చెప్పినావు కదా సారు, నేను దగ్గరుండి చూసుకుంటా. కానీ జర్రంత కమిషన్ ఎక్కువైతుంది సారు, కానీ పని మొత్తం దగ్గర నేనే చూసుకుంటా. ఏమంటారు? సరే తీసుకునిరా. 2 సార్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు వస్తా. సరే సార్. హలో, అన్నా ఎక్కడ్రా? తాగుతావానే?
వద్దన్నా, వస్తుంది కదా అది అవుతా. అడు పోదందా? సరే అన్న. చెప్పన్నా. అన్న నీకు ఈ ఫెన్సింగ్ వేసేటోళ్ళు, షెడ్ వేసేటోళ్ళు ఎవరన్నా తెలుసా? ఏం అన్నా. లేదన్నా, 2 బర్రెల్ని తెస్తున్నాం. ఆనే పెతుకుడే ఇక పాలకేంద్రం పెడదాం అనుకుంటున్నాం. ఫెన్సింగ్ ఎందుకన్నా, షెడ్ వేయించుకో. ఎప్పుడైనా ఇట్లా తాగనీకి పడుకోనికి మస్తు ఉంటుంది. ఎంత అవుతుందన్నా? బయటలోకి అయితే 4 లక్షలు అన్న. మన 4 సార్ చెప్పింది కాబట్టి 2 లక్షలకే చేసి పెడతా. 4. ఆ. నేను బర్రెనే 1 లక్షకి తెస్తున్నా. 2 లక్షలంటే మనకి ఫెన్సింగ్ వేసేటోళ్ళు ఉంటే చూడన్నా. అన్నా బర్ల కిందకైతే నువ్వు పోయి పడుకోవడం కళ్ళు తాగడం అయితే చేయలేవుగా. అదే షెడ్ అయితే కూసోవచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, పైకి వెళ్ళి సలక్ కూడా ఉంటుంది. చూద్దాంలే అన్న, మరి చూసి చెప్పు. సర్లే అన్న, ముందు నీ నెంబర్కి వెళ్ళి అయితే నాకు మిస్ కాలి. రేపు పొద్దున కనుక్కొని చెప్తా నీకు, సరేనా? ఇక నువ్వు ఫ్రెండ్స్ కనుక్కుంటేనే బాగుంటుందన్నా. సరే అన్న, నేను కనుక్కొని చెప్తా. నెంబర్ చెప్పు. 984820. ఉంటా అన్న. సరే అన్న, బాయ్. ఉంటా అన్న. ఏడ్రా రాము వెళ్ళిపోయాడా? ఇప్పుడే పుక్కట్లో 2 బాటిల్ తీసుకొని పోయింది సార్. వీడొకడు. సరేరా మనం కూడా ల్యాండ్ దగ్గర పోదాం. దా కార్తీ, ఇదేరా మన ల్యాండ్ 5 acres ఉంటుంది. ఇదొక హాఫ్, అదొక హాఫ్. ఇక్కడ మొత్తం వెజిటబుల్స్ అవన్నీ వేసాం. అక్కడ ఇంకా చెయ్యాలి. అది క్లియర్ చేయించి నీకు ఇస్తాను. అది చేసిన తర్వాత ఫామ్ లైన్ చేద్దాం. నీ కుత్త మొక్కుంది అక్కడ, అటు జరుగు. సో ఓకే, ఇది అయిపోయింది. ఆడు కావాలంటే ఆడు తీసుకో, ఆడు చేయిస్తా. ఆడు తీసుకో. ఆ ల్యాండ్ అన్నది అదే. సరేనా? సరే దా. సరే దా, నెక్స్ట్ వీక్ వచ్చి పని చూద్దాం. నమస్తే అన్న. ఫెన్సింగ్ సామాన్తో పాటు లేబర్ కూడా వచ్చారు. 50,000 గూగుల్ పే చేయవని. వీడమ్మ ఎవడేమన్నాడు? అన్న పైసలు వేసినవానే? ఏ పైసలు? ఏమని పైసలు? అసలు ఎవడేమన్నా నిన్ను? నేను జస్ట్ అడిగిన అంతే. ఏమన్నా మజాకులు అయితేనే? బర్రెలంటివి ఫెన్సింగ్ అంటివి ఇప్పుడు మాట మారిస్తే ఎట్లా? అన్నా నేనేదో కనుక్కోమన్నానన్నా, నా దగ్గర రూపాయి లేదన్నా. నువ్వు ఆ పనులను పంపించేసి, అర్థమైందా? ఏమన్నా ఆటలాడుతున్నావా? పడవలు ఉంటే పోతారు. మెటీరియల్కి పైసలు నేనిచ్చి తీసుకొచ్చిన 20,000 అయినాయి. అవి ఎవరిస్తారు మరి? ఇక చూడన్నా, నీ ల్యాండ్ పనులు కూడా నేనే చూసుకుంటాన్నా. అది నువ్వు యాది మర్చినవేమో. పైకి వెళ్ళి మళ్ళీ కబ్జాలు గిబ్జాలు ఏమైనా అనుకో, ఉల్టా సీదా అయితే నేనేం అడగద్దు, సరేనా? పైగా నేను లోకలోని ఉంటా మరి. ఏదో ఒకటి చేసేటట్టున్నాడు. అన్నా ఒక 10 నిమిషాలు ఆగన్నా, నేను నీకు పంపించేస్తాను. సరే జల్దీ చెయ్యి. ఇప్పుడు ఈ సార్కి తెలిస్తే నాకు అంతా వాళ్ళు కొడతాడు. ఎట్లరా? సార్కే ఫోన్ చేద్దాం. హలో చెప్పు సార్, ఒక 20,000 కావాలి సార్. శాలరీ రాగానే ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్, సెట్ చేయండి సార్. నీ కుత్త మళ్ళీ ఏం పంచాయతీ పెట్టినవరా? అరే ఈ పంచాయతీలు ఏం లేవు సార్, జర పంపించండి కదా సార్. శాలరీ రాగానే పంపిస్తాను ప్లీజ్ సార్. సరే చేస్తా చూడు. ఎక్కడ లేని లేక పంచాయతీలన్నీ నీకే ఉంటాయి. అరే ఎక్కడున్నావురా? తొందరగా మా ఇంటికి వచ్చేసాయి. సుశాంత్ సార్ ల్యాండ్కి వెళ్ళాలి. ఒక పెద్ద పంచాయతీ అయింది, నువ్వు వచ్చేసాయి. రే ఏంద్రా? పడి రే కొంచెమైనా నాకు సిగ్గుండాలరా. ఎన్నిసార్లు ఎరిపప్పు అవుతావరా నువ్వు? తూ నీ అమ్మ. అరే లైఫ్ అన్నాక ఇవన్నీ కామన్ రా. ఇవన్నీ జరిగితే ముందు నువ్వు బోని, నువ్వు నాకు మెంటల్ టెన్షన్ పెట్టక నేను చెప్తున్నా. అరే దాని లైఫ్ అనకరా, ఇజ్జత్ పోతుంది. నీ బతుకులో దరిద్రం లేదురా, దరిద్రంలోనే నీ బతుకుంది. నాకు ఉద్దాలు దాని చేయకు, ముందు బోని. నాకు ఇప్పటికే మెంటల్ టెన్షన్ అవుతుంది, నా వల్ల కాదు, ముందు బోని. నీ అమ్మ. అరే ఫ్రెండ్స్ ఏడుందిరా? చూస్తున్నారా? ఏడుందిరా ఫ్రెండ్స్? ఏడుంది? నేను అదే చూస్తున్నారా, ఈడేడ ఉంటుంది. అరే
అక్కడ ఎవరు ఫెన్స్ ఎత్తారా మంది అనుకుంటా సామాను దాదా దాదా ఆ, ఆ 3 వచ్చి తీసుకెళ్ళరా. అరే మనయరా ఇది మా ఫెన్సింగ్ సామాన్ అన్న. మనుషులు ఎవరు లేకపోతే ఎత్తుకొచ్చేస్తారా అన్న? అరే ఉండరా, ఎవడో పిలిపిద్దడు ఎక్కువ చేస్తున్నాడు. ఆ? ఎవడ సామాన్లు ఎవడు తీసుకొచ్చాడు? ఏయ్. అసలు మీరెవరు? రేణు రేయ్, వాగు ఎక్కడ వాళ్ళరా మీరంతా? ఏయ్ ఫెన్సింగ్ ఓ, ఒక్క నిమిషం ఆగు. రామ్నాయక్ అన్న రామ్నాయక్ పంపించండి ఇవి మాయే. రామ్నాయక్ తాలకనా? వాడు పొద్దున్న వచ్చి ఫోటోలు తీసుకెళ్తాడు అర్థమైంది. ఎవడికో మూడిందని. అది మీకేనా? అరే విన్నావా, ఈ రామ్నాయక్ గారు మళ్ళీ ఇంకోటి పెట్టేశాడు సెంట్. బెదరు ఎంత? 20. అబ్బో 20,000 పెట్టేశాడు రాంగిల్కి. ఈడు ఇంక మారడు రే జన్మకి. రేయ్ ఇంకెన్నిసార్లు అవుతావురా? థూ. హలో मैं शकील बात कर रहा हूँ. మన బర్రెలు తీసుకున్నా. కల్ సుబే తక్ मैं హైదరాబాద్ में रहूंगा. సరే అన్న. పిండుడు అమ్ముడు అంతే. వీఆర్ గోయింగ్ టు బి రిచ్ అన్నా. ఏందన్నా పాలు పిండుతావు? ఇప్పటిదాకా పిండించుకున్న సాలేదారా నీకు? నువ్వింతే నీ బతికింతే. థూ వేస్టా నువ్వు. థ్యాంక్స్ దేవుడా. షకిల్ భయ్యా వచ్చినాయా నా బర్రెలు? బర్రెలు వచ్చేసిన ఏడబెట్టాలి. గట్కేసర్లో నా ల్యాండ్ ఉంది కదా అన్న, అక్కడ తీసుకొచ్చేసా అన్న, నేను వచ్చేస్తాను. మన గట్కేసర్ ల్యాండ్. అదే అదే అదే. ఆడ నా దోస్తు గాడు ఉన్నాడు, వానికి ఇచ్చేస్తా. నాకు వేరే పని ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకో. సరే అన్న, ఆయన నెంబర్ పంపించవా నాకు? పంపిస్తా. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అన్న. వచ్చినామన్నా, ఇన్నే లొకేషన్ దగ్గర ఉన్నాం. తొందర అండి తమ్ముడు, నా బయటకు పోయి పని ఉంది, లేట్ చేయొద్దు. ఈ షకిల్ గడ వ్యాపారాలు ఎంతే ఉంటాయి. ఓడి నీ అమ్మ, వీడు మొన్న ఫెన్సింగ్ కార్డు ఉన్నాడు రా వాడు. నన్ను పిలవచ్చానింది వాడే కదరా ఆ రోజు. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఓడి నీ అమ్మ ఎట్లరా? అరే మళ్ళీ ఏదో పెడతాడ్రా ఇడు. ఎరా పిల్లబచ్చా ఎటొచ్చా? మళ్ళీ రామ్నాయక్ గడ పంపించాడు ఏంది? ఏ ఎవడ్రా పిలవచ్చా నీకు? నీ అని పేరు తీయకన్నా. ఏం లేదన్నా, మొన్ననే 2 బర్రెలు కొన్నా. మా దోస్తుగాడు మన దోస్తుగాని దగ్గర పెట్టిందంటే తీసుకుపోనీకి వచ్చిన. షకిల్ మనుషులా మీరు? మీరు ఫోన్ చేసింది యాదవ్కేనా? నీకెలా తెలుసన్నా? ఒరే ఆ యాదవ్ నేనేరా. బర్రెలు మస్తున్నాయి తమ్ముడు, జబర్దస్త్ ఉన్నాయి. హైబ్రిడ్ అనుకుంటా కదా, పద చూపిస్తా. మస్తున్నాయి. అరే ప్రాఫిట్ లో పడ్డాం రా మనం. ఇప్పటికెళ్ళి మొత్తం ప్రాఫిట్ వేసారా? నీ అప్పలని తిరిగిపోతారా ఇంకా? ఇగో తమ్ముడు హైబ్రిడ్ బర్రెలు మస్తున్నాయి. అన్నా ఇవి పాలు ఇస్తాయా తాగుతాయా అన్నా? సంవత్సరం చాలు తమ్ముడు, సంవత్సరాలు ఇచ్చేస్తాయి. సంవత్సరమా? అప్పటి వరకు ఎవడన్నా దీనిలో పోషించేది? నేను బర్రెలు తెమ్మని పైసలు ఇచ్చిన అన్న, ఇవేమో దూడలు ఉన్నాయి, వీటి సాగనికి కూడా నా దగ్గర పైసలు లేవన్నా. నా దగ్గర పైసలు లేవు, నేను సాగలేను. ఇచ్చేయన్నా. ఇచ్చేసే అన్న, మాకు రే 2 పంచాయతీలు పెట్టకండి. ఏమన్నా నువ్వు షకిల్ గడ చూసుకోండి. అరే అన్న అట్లా కాదన్నా, నువ్వు ఇదే ఫీల్డ్ లో ఉన్నావు కదా, ఎవరికన్నా ఒక్కళ్ళకి అప్పయ్యవా ప్లీజ్ అన్నా. జర అమ్మి పెట్టరా, అదే నీకు పుణ్యం ఉంటది. అమ్మొచ్చు, ఎట్లా కూడా మనం లాగేసుకుందాం. సరే నీకోసం దూడకి 20,000 చొప్పున 40,000 ఇచ్చేస్తా, తీసుకో. 40,000 ఏందన్నా? బర్రెలు 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా. కనీసం పెట్టిన పైసలు వచ్చినా సరిపోతాయన్నా ప్లీజ్ అన్న. ఏంది ఏంది నాన్న పెట్టిన పైసలా? ఎక్కడికి ఉన్నాయి ఇవి? అది హర్యానా. ఇప్పుడు ఎక్కడున్నాయి? గట్కేసర్. అప్పుడంటే హర్యానా బర్రెలు రేట్ ఎక్కువ, ఇప్పుడంటే గట్కేసే బర్రెలు రేట్ లేదు. వేస్ట్ వేస్ట్. ఇంకా అమ్మా ఇడు పుక్కట్లా లేపేసేలా ఉన్నాడే. అలా ఫేస్ పెట్టద్దామే. అటు ఇటు కాకుండా 50,000 ఇచ్చేస్తా, అంతకుమించి పైసా కూడా లేవు. 50? అరే వద్దురా, 50,000 వద్దురా ప్లీజ్ రా. చూడు మరి టైం అవుతుంది తమ్ముడు, ముందు ఉండదు. కొడేసిన ఫోన్పే 50,000. చూడొచ్చింది. రారా, నీ బతుకు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం, పద. అరే షకిల్, ఎక్కడ దొరుకుతారు 2 రోజులు నీకు? 1,00,000 రూపాయల తోటలో జర కనిపించేస్తే 50,000కి ఇస్తారా? పడితే పట్టావు కానీ మంచి ఐడియాలు పట్టావురా. అరే ఇంకా నిన్నేమనరా, ఎందుకంటే అని వేస్టే. తిట్టను పో ప్లీజ్. నన్ను అట్లా చూడకండి, నాకు తెలిసి నేను మళ్ళీ ఎర్రిపప్పునైనానని. ఇప్పుడు ఏమైందిరా? పిండినావా పాలు?
ఎన్ని లీటర్లు అమ్మినావు? అరే నాతో అట్లా మాట్లాడకరా, ఇప్పటికే నేను సామ ప్రాణం మీద ఉన్నా. రేయ్, వారంలో 2 సార్లు ఎరిపప్పు అవుతావురా నువ్వు. అరే నేను ఇప్పుడు అన్ని బంద్ చేసి నీతో పాటు వచ్చి గమ్మన ఫోటోగ్రఫీ నేర్చుకుంటా. ఇదైనా చక్క చేస్తావా? చక్కగా చేస్తా, ప్రామిస్. ఛీ, సర్లే సాయంత్రం రూమ్కి రా, కానీ దానికంటే ముందు నీ దగ్గర ఒక కెమెరా ఉండాలి. 50,000 ఉన్నాయి మామ, కొత్త కెమెరా వస్తుందా? ఏందన్నా కొత్త ఇక. కెమెరానా? ఆ. దాని లెన్స్ కూడా రావురా. సర్లే ఏదో ట్రై చేస్తా అంటున్నావు కదా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, కానీ టైంకి ఈఎంఐ కట్టాలి. థ్యాంక్స్ మామ. అరే ఫస్ట్ టైం మనం ఒక కొత్త పని చేస్తున్నాం కదా, గుడికి వెళ్దాం. నా భయం కూడా అదేరా, నీ దరిద్రం నాకేడంటిస్తావని. అన్నా అన్నా, ఏం చేస్తున్నావే? పిల్లని చూస్తున్నావా? సిగ్గుండాలరా, నీకున్న దరిద్రాలకు మళ్ళా ఇదొకట. అయినా ఆ పిల్ల నీకెట్ట పడుతుంది అనుకున్నావురా? ఏమ్రా మాటలు వస్తలేవు? ఏర్పోడు మాకిట్లా ఫేస్ వాల్యూ ఉందిరా. బండన్నా నువ్వు అస్సలు తగ్గకు, పో పిల్లేం పట్టు పో. ఒక దరిద్రుడికి ఇంకో దరిద్రుడు తోడు. వా చూసినవారా, వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను గుడికి వెళ్తున్నా, నా పిల్ల కూడా గుడికి వెళ్తుంది. పోయే కాలం వస్తే అన్ని అట్నయితే పా. పిచ్చిన కొడుక, పిల్ల దొరికిందని కుళ్ళురా నీకు. అరే గుళ్ళు ఉన్నాం రా, ఎవడిని చూస్తే చెప్పులతో కొడతాడు. నమస్తే, నా పేరు బన్నీ. అబ్బా కొబ్బరి తింటావు బన్నీ? నాకు కొబ్బరి అంటే బాగా ఇష్టం. మస్తు పాస్ ఉందిరా నీ పిల్ల. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నువ్వెప్పుడు అడిగినావు? ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పచ్చు కదా. యామిని. ఈ పేరేడో విన్నట్టుంది. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా. యామిని, ఓ నైస్ నేమ్. నచ్చినా అండి నీకు? ఏంటి? అదే నా పేరు నచ్చిందా నీకు? మీ పేరు కూడా మీలాగే మంచిగా ఉన్నది. అంతా బాగుంది కానీ కొబ్బరి ఏం చేస్తుంటావు బన్నీ? నేను ఆంటర్ప్రెనర్ అండి. దేనికి? దరిద్రానికి. కొబ్బరి తింటావు బన్నీ? నృత్యంగా ఏముంది, నాకు ఇక్కడనే బఫెలో బిజినెస్ ఉందండి, వాటిని చూసుకుంటా. ఓకే. ఇంతకు మీరేం చేస్తుంటారండి? మొన్ననే టీసీఎస్ లో జాబ్ వచ్చింది, సో రేపు హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నా. టీసీఎస్? ఓ మై గాడ్, యాక్చువల్ నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా అండి. ఇక్కడ బిజినెస్ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తానండి. మీరు కలిసిన వేళ విశేషం కావచ్చు. ఓ మై గాడ్, భార్యలు కూడా అమ్మేసిన. ఇంతకీ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఏమైనా హెల్ప్ కావాలా? ఎందుకు, నీకు హాస్టల్స్ ఉన్నాయా? లేదండి, ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి అడిగాను అంతే. వద్దులేండి, మా డాడీ ఆల్రెడీ చూసేశారు. చూసేసాడా? దూలు తీరిపోయింది. సరే మరి, బాయ్. ఓకే అండి, హైదరాబాద్లో కలుద్దాం. ఓకే. కలుద్దాం. ఓయ్, నేను హైదరాబాద్లో ఏడుంటాను తెలుసా నీకు? తెలీదు. మరి ఎట్లా కలుస్తావు? నా నంబర్ తీసుకునే ఆప్షన్ ఉంది తెలుసా నీకు? తెలుసు. 79899863. అది నా నంబర్ కాదు. తెలుసు, ఇది నా నెంబరే. కాల్ చేయి, మర్చిపోకు. చూసినవారా, నా పిల్ల ఇప్పుడే మెసేజ్ చేసింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. మేడ్ ఫర్ ముంత మసాలా ఏం కాదు, పోరా.
ఇదిగోరా నీ కొత్త కెమెరా. అది సరే కానీ ఉన్నాడా రా మీ అయ్య ఇంట్లో? ఉన్నాడు. ఎందుకు? పదరా నీకు మీ అయ్యకి ఇవాళ బ్రేక్ ఇస్తా. అరే నీ అమ్మ, నేను చూస్తేనే మా అయ్య సైక్ అవుతారా. నువ్వు ఇంట్లో ఒక చెక్క తక్క మాట్లాడక, అర్థమైందా? అరే మంచి మంచి వాళ్ళనే హ్యాండిల్ చేసినారా మీ అయ్య అంతరా నా ముందు. అబ్బా పదా పార్క్ చేసేస్తాగు. బా. ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు, బొమ్మలు చెప్తున్నాడేమో. అరే నమస్తే అంకుల్. రే ఇట్రా. నేను చూసుకుంటా బా. యా కమింగ్ సూన్ అంకుల్. యూ మిస్డ్ మీ అంకుల్. చేతులు ఏంద్రా అది? న్యూస్ పేపర్ అంకుల్. ఆన్ చేతులు ఉన్నదేంది? కెమెరా డాడీ. ఏమంటున్నావురా? అంటే ఇప్పుడు నువ్వు ఫోటోగ్రాఫర్ అయిపోతావా? ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబు సంకనాగిపోయినట్టనే ఇక. అవురా, 2 బయట బండ్లు ఉండాలి, గద అమ్ముకొని ఇగో ఉన్నావురా. హే ఊగా అంకుల్, ఎవడైనా బండ్ల మీద కెమెరా కొంటాడా? మీ వాడు జస్ట్ బర్రెలు కొన్నాడు అంతే. రే నేను నీతో మాట్లాడతలేను, నోర్మయ్. రే ఏం మాట్లాడతాండ్రా వీడు? కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా? బిర్యానీ అంకుల్. బండ్ల మీ బర్రెలు కొనుడేంద్రా? ఇంకెంతవరకు మమ్మల్ని ముస్తావురా రే? ఓ అంకుల్ హోల్డ్ ఆన్, ఇప్పుడు ఆ బర్రెలు కూడా లేవు, గవమ్మే ఈ కెమెరా కొన్నాడు. మీరు చూస్తూ ఉండండి, మీ వాడిని కూడా నా అంత పెద్ద ఫోటోగ్రాఫర్ చేసి మీ పేరు నిలబెడతాను అంకుల్. నీతో మాట్లాడ చెప్పండి. అవురా, ఈ ఫోటో తీసింది నువ్వే కదరా? హే అంకుల్, ఈ ఫోటో ఇంకా పెట్టుకున్నారా? వాల్పేపర్ పెట్టాలా? ఇటువంటి. అవురా, ముందట కుక్క ఎందుకు వచ్చిందిరా? యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ వెరీ డీప్ మీనింగ్ అంకుల్. లైఫ్ ఇస్ లైక్ ఎ మిర్రర్, వీఆర్ వాట్ వి సీ. అంటే నన్ను కుక్క అంటావురా? అయ్యో నేను కుక్కను అవమానించలేదు అంకుల్. నువ్వు ఓ పని చెయ్యి, ఇంకో ఫోటో కావాలా అంకుల్? ఓకే బాయ్. ఊకో డాడీ. ఏంది ఊకే పైసలు పైసలు అని చెప్పేసి పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం, కొంచెం ఎథిక్స్ ఉండాలి డాడీ. అవురా, మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. నీకు ఏ మనుషులు కావాలో ఆ మనుషుల దగ్గరికే పో, వాళ్ళే నీకు బోవేటి సాగుతారు. నా దగ్గర వద్దు. దెంగే. నేను పోతా, నా కొత్త కెమెరా తీసుకొని పోతా నేను. ఏమిటా పెట్రోల్ అయిపోయిందా? ఇగో ఇటు చూడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ ఆయన పైసలు ఇస్తాడు పెట్రోల్కి. ఇచ్చినోళ్ళే బోర్డు 500 రూపాయలు, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఓహో సరే సరే, పోయిరా పోయిరా. దెంగే. ఇప్పటికైనా డబ్బు రత్నానాయి తిరిగి వస్తా, నేనేందో చూపిస్తా. కుక్క ఫోటో తీసే మధ్యలో ఆయన వచ్చి మళ్ళా నన్ను అంటాడేంది? మామా నేను కూడా ఇంట్లోకించి వచ్చేసిన. ఏమ్రా మీ అయ్యా నిన్ను కూడా ఇంట్లోకి వెళ్ళలేదిండా? లేదు మామా, నేనే వచ్చేసిన. సరేరా ఫస్ట్ అయితే లోపలికి. కొట్టిండారా మీ అయ్యా? మామా ఫోటోగ్రఫీలో మంచి ప్రో అవ్వాలంటే ఏం చేయాలి మామా? మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి మామా. ఈ కెమెరా సరిపోతుందా, ఇంకా పెద్దదేమన్నా తీసుకోవాలా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివాడు. ఏమైంది మామా? సరిపోతుంది మామా, పొద్దున్న దూడలు అమ్మినావు కదా, పోయి దాంట్లో ఫోటోలు తీసుకురాపో. గదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే. ఎందుకు మామా, చెప్పొచ్చు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాకు 2 ఫోటోలు తీ మావా. ఏంది మామ కర్రగా వస్తుంది? మంచి కెమెరా కొనిచ్చినావా లేదంటే సెకండ్ హ్యాండ్ కొనిచ్చినావా? బ్యాటరీ పుల్లలు ఉన్నాయా లేవా? ఆగరా, దీన్ని లెన్స్ క్యాప్ అంటారా? నీకున్న తెలివికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏందిరా? హాలీవుడ్ రేంజ్ కూడా పోవచ్చు. మూసుకొని పని నేర్చుకోరా, బయటికి పోయి ప్రాక్టీస్ చేయి. రూల్స్ బేసిక్ సెట్టింగ్స్ నేను నేర్పిస్తాను. మామ ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకు మోడల్స్ ఉన్నారా? మోడల్స్ ఉంది కదరా మీ ఊరు సూపర్ మోడల్ గాయామిని, పోయి దాని ఫోటోలు తీసుకురాపో. అరే భలే గుర్తు చేసినవురా. మా ఇట్లా అర్థమైందా? హలో యామిని, ఎట్లున్నావు? హాస్టల్ ఎట్లుంది? మంచిగానే ఉంది. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నేను కెమెరా కొన్నా, ఫోటోలు తీయడానికి మోడల్స్ కావాలి. నువ్వైతే బాగుంటావని. వస్తావా? సన్ రైజ్లో ఫోటోలు తీస్తా. అమ్మో ఫోటో షూటా?
అప్పుడు నేను ఆ ఫొటోస్ ఇన్స్టాలో పెట్టినాక నాకు సినిమా ఛాన్సెస్ వచ్చి నేను హీరోయిన్ అయితే మా డాడీ ఒప్పుకుంటాడా? ఏహే ఏం కాదు, అప్పుడు నేను కూడా డైరెక్టర్ అవుతాను కదా, అప్పుడు ఒప్పిస్తా మీ నాన్నని. పక్కా కదా? పక్కా, ప్రామిస్. అయితే రేపు పోదామా మరి? సరే పోదాం. మంచిగా ఉందిలే బన్నీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. మంచిగుంది. ఇచ్చుడు బాగుంది. గొప్పడు అయిపోతావురా బన్నీ. ఇచ్చుడు బాగుంది కదా? అవును. సెకండ్ వన్ చూడు. పని రేపు ఒక స్పెషల్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తా. ఏంటది? చూపించచ్చుగా ఫొటోస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కకృతి పడకు, రేపు చూస్తావుగా. చాలా బాగుంది కదా? యా, లుక్ ఎట్ దిస్. సూపర్, భలే ఉంది కదా? చూడు. యా, ఇటు చూడు. Is this love, Barney? I don't know what love exactly is. If this is how it feels, yes it is. I think I love you. మామా, నేనే ఫోటోలు తీసిన. చూపి. ఎట్లున్నాయి? ఉద్యోగాలు వచ్చినాయిలే. గీని ఇప్పుడు పొగిడితే నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. బాగానే తీసాం మావా, కాకపోతే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. సరే గాని రేపు పొద్దున క్లయింట్ దగ్గరికి వెళ్ళు, 2 లక్షలు పేమెంట్ ఇస్తాడు, తీసుకొని సీదా ఇంటికి వచ్చేసి. సరే మామ, లొకేషన్ పెట్టు. సరే నువ్వు వెళ్ళు. అంకుల్. ఎవరు? ఫోటోగ్రాఫర్ హేమంత్ ఫ్రెండ్ అంకుల్. ఓ హేమంత్ వాళ్ళ ఫ్రెండ్ వా? రా 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 కూర్చో. టైంకి వచ్చావు, భోజనం చేయవా? వద్దు అంకుల్. హలో, ఏముందండి బాబు,
మీకు తెల్లంది ఏముంది? ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత భారమో తెలుసు కదండి మీకు. ఒక పిల్లకే ఇలాగ అయిపోతే ఇంకా ఇద్దరు పిల్లలు ఏమైపోవాలండి? నాకేం చెయ్యాలో ఏమీ పాలిపోవట్లేదండి. సర్లేండి బాబు, నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. వద్దులండి, నేను మళ్ళీ చేస్తాను సార్. ఉంటా. ఇప్పుడు తిండేం పోద్ది, వెళ్ళి చేయి కడుక్కుందాం. బాబు, అంకుల్ అప్పుడు భోజనం అయిపోయిందా? తినేసాను అంకుల్. అదే మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే. మీకు ఎంతమంది కూతుర్లు అంకుల్? ఇదేంటి ఇలా అడుగుతున్నాడు? 3 అమ్మాయిలు బాబు. అబ్బా, మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసి అందరం ఇలాగ అయిపోయాం. ఇంకా 2 అమ్మాయిలు పెళ్లి చేయాలి. ఎలా తట్టుకోవాలో ఏంటో బాబు, అదే అర్థం కావట్లేదు. అయినా అంకుల్, అయినా ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అంకుల్. ఐ కెన్ అండర్స్టాండ్. బాబు అంకుల్ ఇంకేం మాట్లాడకండి. ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే ఒక 50,000 ఇవ్వండి, సరిపోతుంది. ఆల్రెడీ 50,000 అడ్వాన్స్కి ఇచ్చాను బాబు. ఇచ్చేసిరా? అయితే వద్దు. మీరు జాగ్రత్త అంకుల్, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బాబు. నేను వెళ్ళాలా? ఓకే. అమ్మ వాళ్ళు కూడా జాగ్రత్త. అలాగే బాబు. పిచ్చి పులకాయ గడి. అందుకే పుక్కట్లో వచ్చిన ఫుడ్ తినద్దు. అరే ఏమంతు, వచ్చినావారా? పైసలు తెచ్చినావా? రేపు 2 కట్టాలి. మామ బిర్యానీ తింటావు మామ, ఆర్డర్ చేయనా? రే ఏడున్నా ఏం మాట్లాడుతున్నావురా? పోనీ ఏమన్నా మందేమన్నా తాగుతావా? తీసుకురానా? అరే ఏం చేసినావు చెప్పురా, పైసలు తెచ్చినావా లేదా? పాపం మామ, ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకిద్దరికి పెళ్లి చేయాలి. బాధ అనిపించింది మామ. అయితే ఏందిరా ఇప్పుడు? ఒకదాన్ని నువ్వు ఇంకో దాన్ని నేను చేసుకోవాలన్నా ఏంది? డబ్బులు తెచ్చినావా లేదా చెప్పురా? అట్లా కాదు మామ, వాళ్ళకి చాలా కష్టంగా ఉందంటే నేనే పైసలు వద్దన్నా. ఆయన 50,000 తీసుకున్నావంట కదరా, సరిపోవా నీకు? ఇంకేం చేస్తావు ఆ పైసలతోటి? నీ అబ్బా పైసలు వద్దన్నావా? ఉందారా నీకు అసలు? మనిషివా పిచ్చినా కొడుకు వారా నువ్వు? అనుకుంటూనే ఉన్నా నీ దరిద్రం తెచ్చి నాకంట కడతావని. అనుకున్నట్టు మొత్తం ఆగం చేసినావు కదరా. రేపు పొద్దున్న రెంట్ కట్టకపోతే ఓనర్ కూడా బయటకు వెళ్ళదింటాడు. అరే ఏంద్రా ఊకే పైసలు పైసలు అని నువ్వు కూడా మాయలేక సచ్చినాక పైన వేసుకొని పోతారా? పైసలు లేదు కదా. అరే ఈ పైసలు ముఖ్యం కాదురా, మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఏందన్నా మనుషులు ముఖ్యమా? వాళ్ళకి విజయవాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తెలిసినారా నీకు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నువ్వెట్లా నమ్మినావురా పిచ్చి నా కొడక? సిగ్గుండాలరా, ఇంకెన్నిసార్లు అవుతావురా? నీతో పాటు నీ దరిద్రం నాకు అంట కట్టినావు. అరే నీ పైసలు నీకు ఇచ్చేస్తాను రా, ఎడవ. జేబులో నుంచి 100 రూపాయలు బయటికి తీరా చూస్తా. లేవు. అరే నీ పైసలే కదా, నా కెమెరా అమ్మాయి ఇచ్చేస్తారా నీ పైసలు? అరే ఫస్ట్ నువ్వు పని చేయరా ఇక్కడ నుంచి. పిచ్చి నా కొడక. ఏమ్రా బన్నీ, వచ్చినావురా? నాకు అర్థమైంది డాడీ, నేను ఓడిపోయినా. నువ్వు ఇప్పుడు టిపికల్ ఫాదర్ లాగా నన్ను తిట్టకే. ఎంతైనా నా కొడుకువే కదరా. పోనీతి ఏమన్నా కానీ ఇంతకీ ఎంత పెట్టుకొచ్చినావురా అప్పు నెత్తి మీద? 2,000 కదా. ఓ పోనీలే. 2,000గా డాడీ? 2 లక్షలు. నువ్వు కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానావా? నీ లత్తుకోరా నీ. రేయ్ ఇది చూడు, బండ్లు అమ్మినావు, బర్రెలు కొన్నావు, బర్రెలు అమ్మినావు, కెమెరా కొన్నావు, కెమెరా కూడా అమ్మేసినావు, 2 లక్షలు నెత్తి మీద అప్పు పెట్టుకొచ్చినావు. ఏందిరా రేయ్, ఇప్పుడే చెప్తానా ఆఖరి మాట, ఆ లంగదోస్తాన్ని చేసినావనుకో నీ కాళ్ళు ఇరుకొట్టి పోయిలో పెడతా బిడ్డ. ఏమనుకుంటానవో? ఇల్లు జాగ్రత్త బిడ్డ. అమ్మా పోయిర్రా. హలో హేమంత్, సారీరా చాలా ఎక్కువ మాట్లాడినా. థ్యాంక్ యూ మావా, సక్సెస్ఫుల్గా నీ దరిద్రంలో నన్ను పాలు పంచుకొనిచ్చినందుకు. ఒకసారి ఇంటికి వస్తావా? లేదు, నువ్వు పెట్టిన టార్చర్కి నా వల్ల అయితే లేదురా, మందాగే పోతున్నా. మందే కదా, మా ఇంటికి రారా, మా అయ్యేది ఆర్మీ బాటిల్ ఉంది. ఫోన్ పెట్టే వస్తున్నా. యామినికి కూడా చేద్దాం. హలో హలో యామిని, నా గురించి నీకు చాలా తెలియాలి. ఒకసారి ఇంటికి వస్తావా ప్లీజ్?
ఆ? అవునా, లొకేషన్ పంపు, నేను వస్తున్నా. తలపతి డేయ్ ఎంతసేపు రా, జల్దీ రా. ఏం యామిని మంచిగా ఉన్నావా? మందేమన్నా తాగుతావా? మందు ఇప్పటివరకు తాగలేదు, కానీ మా ఊర్లో కలు తాగిన. మంచిగుంటదా? మంచిగా ఉంటుంది, తాగి చూడు. నువ్వు తాగవా బన్నీ? లేదు యామిని, నాకు అలవాట్లేదు. చెకోడీలు ఏమన్నా తింటావా యామిని? వద్దు, మురుకులుంటే తీసుకొనిరా. మురుకులా? మస్తు క్లాస్ ఉన్నారా మీ ఇద్దరు. నీకేమన్నా కావాలా మామ? ఏమొద్దు మావా. అయితే వద్దా మూసుకొని కూర్చో. అవును మావా, ఎప్పటి సందో అడగాలనుకుంటున్నా. మాకు తాగిపిస్తావు కానీ నువ్వెప్పుడు ఎందుకు తాగవు? లేదు మామ, నేను తాగను. ఎందుకంటే మీకు తాగిపించింది అనుకో, నా బాధను మీరు కాన్సన్ట్రేషన్గా వింటారా, అందుకే నేను తాగను. అవునా? అసలు నీ ప్రాబ్లం ఏంటి బన్నీ? ఆంటర్ప్రినర్ అన్నావు, బర్రెలు కొన్నావు, బర్రెలు అమ్మేసినావు, ఫోటోగ్రఫీ అన్నావు, కెమెరా కొన్నావు, కెమెరా అమ్మేసినావు. ఇంత రెక్లెస్గా ఉంటే ఎలా బన్నీ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎలా బతుకుతున్నావు బన్నీ? నాకు మందు కూడా ఎక్కలేదు. ఓకా, అక్కడ ఓడకా ఉంది, తెచ్చుకోపో. అవునా? నేను కూడా పోతా మామ. ఏడ పోతున్నావు? కూసో. పోతారా? కకృతి పడ కూసోబే. ఏం మంది మావా, అసలు ఏం ఎక్కలేదు ఇది. అరే ఎవరో డోర్ కొడుతుర్రా. ఏ స్విగ్గీ వాడు ఉంటాడు మావా. స్విగ్గీ లాస్ట్ సిగరెట్ ఆర్డర్ పెట్ట వస్తాగు. యామిని అంటే అంకుల్ అది దోమలు ఎక్కువ ఉన్నాయని పొగ పెడుతున్నాం అంకుల్. సిగరెట్ అంటే మీరు లేడీస్ కదా. అయ్యో అంకుల్, అయ్యో అయ్యో అయ్యో, ఏంట్రా ఇదంతా? ఇల్లు అనుకుంటున్నారా, పబ్ అనుకుంటున్నారా? బన్నీ, మన పెళ్ళయ్యాక మన రూమ్ ఎక్కడ? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. ఎవరమ్మా నువ్వు? నేను యామిని ఆంటీ. ఏం చేస్తుంటావు? TCS లో జాబ్ చేస్తున్నా అంకుల్. చూడ్డానికి ముద్దుగున్నావు, ఉద్యోగం చేస్తున్నా అంటున్నావు. ఈ చిల్లరగా అంతా ఎలా తిరుగుతున్నావు అమ్మా? యాడుంటావు నువ్వు? జూబ్లీ హిల్స్ లో. జూబ్లీ హిల్స్. ఒక పని చేయి నువ్వు. అయ్యో అంకుల్, అమ్మాయి అంకుల్. సరే నువ్వు ఆగరా బాయ్. నువ్వు వీడు ఉండు మంచిది కాదు. ఈ చిల్లరగాలతో నువ్వు ఉండద్దు. తొందరగా పో, నడు నడు పోయిందా. బాయ్ బన్నీ. బాటిల్ ఎత్తుకోతుందిరా. నీకెందుకు బే? మీ అయ్యే కొడతాడు రా, నేను ఇంకేస్తా. ఆ బాటిల్ మీదే అంకుల్. బాయ్. అరే చల్ నిలబడ. కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానవా? నీకంత తీటుంటే, వానికి తాగియాలన్న షోకుంటే నీ పైసలతో తాగిరా. అప్పటి నుంచి ఎలివేషన్ వచ్చింది తొక్కల బాటిల్ కోసమా? ఎక్కలేదు బిక్కలేదు ఇది. డాడీ మొహం మీద మాత్రం కొట్టకు డాడీ. 9 to 5 జాబ్ ఉన్న రోజంతా వీకెండ్ వైపు సింగిల్ గా తిరిగేస్తా ప్రియా నా వింటేజ్ బైక్ తెలిసే am rich కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లేవే బైక్ జల్లి తీర్చేస్తా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రై పంచాయతీలెన్నున్నా బని అంత సార్ట్ అయితే ఏదన్నా పెట్టుకున్నా ఇన్స్టెంట్ గా ఫ్లాప్ అయితే ప్రాఫిట్ లా కాలేజ్ నా లాస్ట్ మినిట్ లాస్ అయితే కిస్మత్ రాసిన చెయ్యేస్తే మింగేస్తే. అరే నువ్వు దోస్తాన్ కోసం జానిస్తావేమో, కానీ మా బన్నీ ఆడు మన ఆస్తి మొత్తం రా. కిషోర్ అన్న లేడు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. తెలుసు. తెలుసా? పెళ్ళాం ఎవరో తెలుసా? ఎవరు తెలీదు. ఇలారా, రూమ్ నెంబర్ 4 లేదు. అంటే నేహా బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం. నేహానా? అవును. ఏమైంది? ఏం లేదు, కంటిన్యూ. నేను నీకు మాటిస్తున్నాను బ్రో, నిన్ను నేహాని కలిపే బాధ్యత నాది.